బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఈడీకి చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై ఈడీ ఆరా తీస్తుంది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఈడీ ఆరా తీస్తుంది. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మొత్తం ఈడీకి చేరింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న. అనిల్, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి 11 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద యూట్యూబ్ సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా రీసెంట్ గా బిగ్ బాస్ కి వచ్చినటువంటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు యూట్యూబ్ లో వీడియోలు చేసేటువంటి ఇమ్రాన్, అలాగే హర్ష సాయి, ఇలా టేస్టీ తేజ, ఇట్లా వరుసగా మొత్తం యూట్యూబ్ సెలబ్రిటీస్ తో పాటు మరొక 6 మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేశారు. అయితే దీని మీద ఇప్పటికీ పోలీసులు కన్నెర చేస్తున్నారు. ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని విచారణకు హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే అరెస్టులు కూడా చేస్తాము, వాళ్ళు ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యారని దాన్ని బట్టి ఇప్పటికే తెలియజేశారు. అయితే ఇదిలా ఉంటే ఇక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఎవరెవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారులు పూర్తిగా ఇందులో మనీ లాండరింగ్, అలాగే ఎవరెవరైతే హవాలా ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఆరా తీయబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే అసలు ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరికి ఎంతవరకు బెట్టింగ్ యాప్స్ ద్వారా లాభం పొందారు, ఆ అమౌంట్ అంతా కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ద్వారా వీళ్ళకు చేరింది, ఇందులో మనీ లాండరింగ్ జరిగే ఉంటుందన్నటువంటి అనుమానాలను కూడా ఈడీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మరోవైపున ఈసీఆర్ కూడా నమోదు చేస్తారన్నటువంటి సమాచారం కూడా అందుతోంది. ఒకవేళ ఈ కేసు ఈడీ అధికారుల వరకు చేరితే మాత్రం ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఖచ్చితంగా చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే పంజగుట్ట పోలీసులు ఒకవైపున దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, మరోవైపున కోట్ల రూపాయల నగదు మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లకు ఖచ్చితంగా చిక్కులు ఎదురవుతున్నటువంటి సంకేతాలు అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అనేది రైట్ రత్న, థ్యాంక్ యూ.